అలాంటి యాంగిల్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అత్తగారి వైపు తను షీఈస్ వెరీ క్లీన్ ఇన్ హర్ టాక్ అండ్ థాట్స్. అంటే కోడల్ని బాధ పెట్టాలి అన్న దూరంతో అనరు, కానీ కోడలికి ఏంటి ప్రతిదీ కూడా అత్తగారు అన్న ఒక విలన్ లెన్స్ లో నుంచి చూడడం ద్వారా ఏదైనా కూడా తప్పుగానే అనిపిస్తుంది. మాట కూడా బూతులాగా వినపడుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 25 years when a girl stayed with an other woman, that is her mother. ఇప్పుడు ఇంకొక విమెన్ తో అంటే అత్తగారి దగ్గర వచ్చేసరికి ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది ఇంత మేజర్ ఇష్యూ ఎందుకు అవుతుంది? అదే ఏజ్, మోర్ ఆర్ ద సేమ్, అత్తగారి ఏజ్ ఇప్పుడు అమ్మ కూడా కొంచెం కాంటెంపరీ ఉండొచ్చు. అక్కడ షీ కుడ్ హ్యాండిల్ హర్. ఏదన్నా అన్నా కొట్టినా ఒక్కొక్కసారి గట్టిగా హార్ష్ గా మాట్లాడినా అది అంతగా హార్ట్ లోకి వెళ్ళదు. ఎందుకు? మొట్టమొదట షీస్ మై మదర్ అని. కానీ అత్తగారు చిన్నగా ఏదన్నా అన్నా అది అన్ని జూమ్ చేసేయడం, ఇలా ఉన్నటువంటి కోడళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొక సినారియోలో చక్కగా మాట్లాడుకుంటారు, మాట్లాడినంతసేపు మాట్లాడతారు, ఆ మాటల్లో ఏదన్నా మాట దొరికితే ఇంకా స్ట్రైక్ చేస్తారు ఐదర్ అత్తగారు లేదంటే కోడలు.